సారీ గైస్, చాలా రోజులైంది వీడియో చేయక. ఎందుకంటే నా పెళ్ళి ఉండే, అందుకే చేయలేకపోయాను. ఇప్పటి నుంచి వచ్చి రెగ్యులర్ వీడియోలు చేస్తాను. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్మెంట్ అయ్యేలా చేస్తాను. మీ అందరి సపోర్టు ఖచ్చితంగా నాకు ఉంటుందని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్తే, అమ్మయ్య, ఎన్నాళ్ళకు ఒక విజయం లభించింది. నా క్యాప్టెన్సీలో అసలు విజయం లభిస్తుందా అని భయపడుతూ ఈ జుంబాబోయిలతోటి మ్యాచ్ ఆడినాం. కానీ మొత్తం మీద అయితే ఏ దేవుడి దయతోడో మొత్తం మీద అయితే గేమ్ అయితే గెలిచినాం. నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని వల్ల కాదన్నా, నా వల్ల, ఈ వైభవ్ వల్ల. సూపర్ తమ్ముడు, చాలా బాగా ఆడినావు, కీప్ ఇట్ అప్. ఇది మూమెంటంని క్యారీ అయ్యి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇలా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా రెచ్చిపోయి ఆడతాను. నువ్వు బాగానే ఆడుతున్నావు, కానీ నీతోటి ఓపెనర్ అభిషేక్ శర్మ ఏంటి, నువ్వు వచ్చినప్పటి నుంచి సరిగా ఆడట్లేదు. ఏమిటి అభిషేక్, ఏమైంది? ఈ మధ్యకాలంలో 20 మార్క్ రీచ్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నావు, ఎందుకట్లా? అనుకున్నా అటు ఇటు తిరిగి నా దగ్గరికి వస్తారనుకున్నా. ఇంకొక 2 మ్యాచ్లు ఫెయిల్ అయితే ఖచ్చితంగా అభిషేక్ శర్మను కూడా తీసి పక్క పెట్టాలని అంటారేమో. అంతేగా నేను ఎన్ని మ్యాచ్లు గెలిపించానన్నా కొంచెం కూడా విశ్వాసం లేదేందన్న మీకు? ఏంటి విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియదు వీళ్ళకి. నిజంగా విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నన్ను కెప్టెన్గా తీసేసి ఈ శ్రేయస్ అయ్యర్ని కెప్టెన్గా వేసేవాళ్ళు కాదు. కనీసం ప్లేయర్ లెక్క నడిపిస్తారంటే అది కూడా లేదు, తీసేశారు. చూసావా, నేను ఒక్క సిరీస్ కూడా ఓడిపించకుండా నా కెప్టెన్సీలో నేను అందరికన్నా హయ్యెస్ట్ విన్ పర్సంటేజ్ తోటి నేను ఇండియాని ఎలా తీసుకెళ్ళాను, వరల్డ్ కప్ కూడా గెలిపించాను. ఆ మాత్రం విశ్వాసం లేదు. నువ్వు జస్ట్ ఒక 2-3 మ్యాచ్లు ఫెయిల్ అయినందుకే తీసేస్తారంటే ఈజీగా నమ్మొచ్చు. అభిషేక్, ఏం పర్లేదు, నువ్వు కూడా వచ్చేసి మన ఇద్దరం కలిసి ఆడుకుందాం, ఐపీఎల్కి ప్రాక్టీస్ చేసుకుందాం. ఏమంటావు అభిషేక్? అన్నా ఏంటన్నా నువ్వు కూడా అలానే అంటున్నావు? ఖచ్చితంగా ఈ అభిషేక్ శర్మ చూడు, నెక్స్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తాడు, తీస్తాడు. చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా. మళ్ళీ పాత అభిషేక్ శర్మని బయటకు తీసుకొస్తా. ఈ వైభవ్ సూర్యవంశీ వచ్చినప్పటి నుంచి వచ్చి ఫోకస్ మొత్తం వాడి మీదకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా నా మీదకి మళ్ళీ తెచ్చుకుంటా. ఈ అభిషేక్ శర్మ అంటే ఏంటిదో చూపిస్తా. సరే తమ్ముళ్ళు, మొత్తానికైతే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్న లేకపోయినా కూడా ఈ మ్యాచ్ గెలిచినాం. అన్న జీర్ణించుకుంటుండో లేదో, చక్కగా నిద్రపోతుండో తింటుండో కూడా తెలుస్తలేదు. ఈ మ్యాచ్ కూడా ఆయన కోచింగ్ ఉండుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గోవింద అయ్యేదన్న. గట్టి అనకు తమ్ముడు, మళ్ళీ నెక్స్ట్ సిరీస్ నుంచి వచ్చి ఆయనే మన కోచ్ నిన్ను ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అమ్మో, అయితే నేనేమనలేదు, నువ్వేమీ లేదు. సికిందర్ రాజా నెక్స్ట్ మ్యాచ్ ఇంకా రచ్చ ఉంటుంది. గ్రౌండ్లో చూసుకుందాం, అక్కడనే తేల్చుకుందాం. ఏడి సికిందర్ రాజా కనిపించట్లేదు, ప్రాక్టీస్ చేసుకోవడానికి పోయినట్టుండు. అయినా వీళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసినా నెక్స్ట్ మ్యాచ్ కూడా మనదే, విజయం మనదే.